ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. మొత్తానికైతే రాహుల్ రుద్రాని వేసిన ప్లాన్ ప్రకారం ఇక కావాలని కావ్యని అందరి ముందు ఇక దోషిలాగా నిలబెట్టాలని వేసిన ప్లాన్ అయితే వాళ్ళకి వర్కౌట్ అయితే అవుతుంది. ఇక అందరి ముందు కావాలని రాహుల్ని అరెస్ట్ చేయడానికి కారణమైనట్టుగా ఆ తర్వాత రాహులే ఇంటికి వచ్చేసినట్టుగా ఇద్దరు కూడా చాలా పెద్ద ప్లానే వేస్తారు. ఇక రుద్రాణి అయితే ఇంట్లో అందరి ముందు నా కొడుకు మంచివాడని మీ ఇంట్లో అందరికీ అడిగినా కూడా మీరెవ్వరూ కూడా కనీసం పోలీస్ స్టేషన్ నుంచి నా కొడుకుని తీసుకొచ్చే ప్రయత్నం ఒక్కరు చేయలేదు. అందరూ కూడా చాలా పతివ్రత శిరోమణుల్లాగా మాట్లాడారు అని చెప్పి ఒకవైపు పెద్దవాళ్ళైన ఇందిరాదేవి, సీతారామయ్యకి, అలాగే అపర్ణకి, ఇటు స్వప్నకి, కావ్యకి అందరికీ కూడా చాలా పెద్దగా మాటలు అంటూ ఉంటుంది. ఇక కావ్య అయితే అస్సలు ఊరుకోదు. చాలా ఆపండి, మీ ఇష్టం వచ్చినట్టుగా అందరినీ ఏంటి పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడతారు. మీ కొడుకు గురించి ఇంట్లో అందరికీ తెలుసు. అయినా ఇప్పుడే ఇక్కడే అయిపోయిందా ఏంటి? రేపటి రోజు నార్మల్గా అన్ని పాత తవ్వకాలు తీస్తే అప్పుడు బయటపడుతుంది రాహుల్ బండారం అని చెప్పి ఇక సమాధానం చెప్తూ ఉంటుంది కావ్య. ఒక్కసారిగా ఇక రాజు అయితే షడప్ కళావతి అని చెప్పి అనగానే అందరూ కూడా అలానే ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారు. జరిగింది ఇప్పుడు ఇక రాహుల్ విషయంలో నువ్వు అన్నది ఏమీ నిజం కాదు, ఎక్కడో ఏదో పొరపాటైంది. రాహుల్ని స్వయంగా పోలీసులే ఇంటికి అప్పచెప్పి మరీ వెళ్ళారు అంటే ఏమీ జరగలేదనే అర్థం. దీని విషయంలో ఇక ఇక్కడి నుంచి అన్ని విషయాలు మర్చిపోతే బాగుంటుంది. అత్త, నీకు జరిగిన అన్యాయం ఏంటో నువ్వు అందరి ముందు కళ్ళకు కట్టినట్టుగా చెప్పావు. కానీ ఇంట్లో అందరం కూడా రాహుల్ విషయంలో స్పష్టంగా మాకు సాక్ష్యాలతో సహా కావ్య చూపించడం వల్ల మేమెవరం కూడా నీకు సహాయం చేయలేకపోయాం. కానీ ఇప్పుడు ఈ విషయంలో ఇదంతా అబద్ధం అని తెలిసింది కాబట్టి నువ్వు ఇంకా ఊరుకో అత్త. ప్రతి విషయంలో ఏదో ఒక్కోసారి ఏదో రకంగా జరుగుతూ ఉంటుంది. అందులో కావ్య కూడా రాహుల్ గురించి పొరపాటు పడింది అని చెప్పి ఇక మొత్తానికైతే గొడవని సద్దుమడుగు చేస్తాడు రాజు అయితే. ఇక అందరూ కూడా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక రాహుల్, రుద్రాణి ఇద్దరు కూడా ఇక మాట్లాడుకుంటూ ఉంటారు. రుద్రాణి అంటుంది, ఒరే రాహుల్, చాలా బాగా యాక్టింగ్ చేసావురా. చాలా మమ్మీ, నాకు భయం వేస్తుంది మమ్మీ అని చెప్పి చాలా భయపడుతూ వెళ్ళావు అని చెప్పనగానే నువ్వేమన్నా తక్కువ మమ్మీ, నువ్వు కూడా నా కొడుకుని కాపాడండి, నా కొడుకుని జైలు నుంచి విడిపించండి, నా కొడుకు మంచివాడని చెప్పి నువ్వు కూడా చాలా ఘోరంగా చాలా యాక్టింగ్ చేసావు కదా మమ్మీ అని చెప్పి ఇద్దరు కూడా హైఫై ఇచ్చుకుంటారు. ఇంకా అప్పుడే ఏముందిరా, ఇప్పుడు చూడు కావ్య పరిస్థితి. రాజ్ విషయంలో రాజ్ ఎప్పటికీ కావ్య మాటలు నమ్మడు. రాజే కాదు, కుటుంబం అంతా కూడా కావ్య మాటలు నమ్మరు అని చెప్పి ఇద్దరు కూడా చాలా ఎంజాయ్గా ఉంటారు. ఇక ఇక్కడ చూస్తే కావ్య బెడ్రూమ్లోకి వస్తుంది. రాజ్ ఇక వెంటనే చాలా సీరియస్గా ఇక కూర్చొని ఉంటాడు. ఏమండి, ఇదిగోండి కాఫీ అని చెప్పి ఇక ఇవ్వగానే కాఫీ ఇవ్వవసరం లేదు అని చెప్పి సీరియస్గా అంటాడు. ముందే చెప్తున్నా, మళ్ళా కాఫీ కావాలి అంటే నేనైతే తీసుకురాను. ఇదిగోండి కాఫీ వేడివేడిగా ఉంది, తీసుకోండి అనగానే చాలు కళావతి, ఈ ఇంట్లో జరిగిన ప్రతి విషయంలోనూ తగుదనమ్మా అని చెప్పి తలదూర్చడం ఇంకా ఆపు అనగానే నేనెక్కడ తలదూర్చానండి, మీ చేతికి కప్పు కాఫీ ఇస్తున్నాను, కాఫీలో నా తల దూర్చడం కరెక్ట్ అయితే కాదు, నేను చెయ్యలేను అనగానే ఇదిగో ఈ తలతిక్కతనం సమాధానాలే చెప్పొద్దనేది. ఇంట్లో ఇప్పటికే చాలాసార్లు పోలీసులు రావటం, ఇల్లంతా కూడా చాలా అవమానంగా ఫీల్ అవ్వడం అన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు రాహుల్ విషయంలో కూడా నువ్వు పాత తవ్వకాలన్నీ తీస్తాను, నా భర్తని అరెస్ట్ చేయిస్తున్నాడు రాజ్ అని, నన్ను అరెస్ట్ చేయిస్తున్నాడు రాహుల్ అని అనవసరంగా బ్యాగ్ తగిలించుకొని ఎంక్వైరీకి వెళ్తావేమో అని ముందే చెప్తున్నాను. ఇక ఇవన్నీ కూడా ఇక ఆపేసి నార్మల్గా ఇంట్లో నీకు సంబంధించిన విషయాలు చేసుకో. ఇప్పుడిప్పుడే కొంచెం ఇల్లు కుదుట పడుతుంది. ఇప్పుడు నువ్వు అనవసరంగా ఈ విషయంలో తలదూర్చి నాకు తలపోటు తెప్పించద్దు. అందరి ముందు ఇప్పటికీ 2 సార్లు నువ్వు ఫూల్ అయిపోయావు. రాహుల్ విషయంలో రాహుల్ ఏ తప్పు చేసుంటే పోలీస్ స్టేషన్లో పోలీసులు వాళ్ళు అంత తొందరగా వదిలిపెట్టరు. నువ్వు శృతిని ఒక కన్నేయమన్నావు, కానీ శృతి చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గుడ్డిగా వెళ్ళిపోయావు. కానీ
మన ఆఫీస్ మీద కంపెనీ మీద వేరొకరు ఈ రకమైన కుట్ర చేస్తున్నారు, అది నాకు అర్థమైంది. కాబట్టి నువ్వు ఇక రాహుల్ మీద నిందలు వేయొద్దు అనగానే, అది కాదండి, రాహుల్ గురించి మీకు తెలియట్లేదు. ఎంత ఇదిగా ఆ ఫైల్స్లో రాహుల్ సంతకాలు ఉన్నాయో మీరే గమనించారు కదా అనగానే, ఈ రోజుల్లో ఎన్నో చేస్తున్నారు, అలా వాడి సంతకం చేయడం అనేది ఎవరికి రాదా ఏంటి? అదేమైనా బ్రహ్మాండమా? నువ్వు ఇక్కడితో ఈ విషయం ఆపేసే కళావతి అని చెప్పి రాజ్ అయితే కావ్యని మందలించడం జరుగుతుంది. కావ్య మాత్రం ఇక అలానే ఉండిపోతుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. మార్నింగే ఇక ప్రకాశం అలాగే కనకం ఇద్దరు కూడా ఇక ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా బెడ్రూమ్లో చాలా డల్గా ఉంటారు. ప్రకాశం అయితే, ఏమైంది ధాన్యం, ఎందుకంత డల్గా ఉన్నావు, నీకేమన్నా తలనొప్పిగా ఉందా ఏంటి అనగానే, నాకు తలనొప్పి కాదండి, మీ మతి మరుపుతో నేను చచ్చిపోతున్నాను. ఈరోజు మన ఒక్క కొడుకు కళ్యాణ్ బర్త్డేనండి అని చెప్పి బాధపడుతుంది ఇక ధాన్యలక్ష్మి. ఒక్కసారిగా అవును కదా, కళ్యాణ్ ఈరోజు పుట్టినరోజు, నేను మతి మరుపుండి మర్చిపోయాను, నిజమే అని చెప్పి ఒక్కసారిగా కళ్ళ వెంట నీళ్లు తెచ్చుకుంటాడు. ఎందుకండి, ఎందుకు కళ్ళ వెంట నీళ్లు తెచ్చుకుంటున్నారు? మీ కొడుకుని మీరే కదా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవు, ఇక్కడుంటే అవమానాలేరా, వెళ్ళిపోరా అని చెప్పి వాడిని మీరు ఆ కావ్య రాజ్ అందరూ కలిసి వాడిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. ఇప్పుడేమో ఏడుస్తున్నారు అనగానే, చాలా ఆపు ధాన్యం, నువ్వు చేసిన వాళ్ళ పని వల్లే కదా వాడు ఇంట్లో ఉండడానికి ఇష్టపడలేదు. వాడిప్పుడు కేవలం నీ మూలంగానే వాడు బయట ఉంటున్నాడు అని చెప్పి ఇద్దరు కూడా ఇక గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఇక హాల్లో అందరూ కూడా ఇక సమావేశంగా కూర్చొని ఉంటారు. రాజ్ అలాగే కావ్య కిందకి దిగుతూ వస్తూ ఉంటారు. ఇందిరాదేవి, సీతారామయ్య అందరూ కూడా ఇక అలానే కూర్చొని ఉంటే, చూడండి, మీ మనసుకి నా మీద ఎప్పుడూ మీకు కోపం, నేనే మీ కొడుకుని ఏదో చేశానని మీ ఉద్దేశం. సరే, నేను చెప్పింది ఇప్పుడు జరుగుతుంది చూడండి. ఈ ఇంట్లో వాళ్ళందరూ కళ్యాణ్ని మర్చిపోయారు. కళ్యాణ్ ఇంటికి తీసుకురావడం అనేది వాళ్ళు అస్సలు చేయట్లేదు. అలాంటప్పుడు ఇక నేను ఎలా పంపించేస్తానండి? రాజ్ పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా అక్క ఎంత గట్టిగా అరిచి రాహుల్ చెంప పగల కొట్టింది. అలాంటిది కళ్యాణ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే, ఒరే కళ్యాణ్, ఇంట్లోనే ఉండరా అని వాడిని ఒక దెబ్బ కొట్టి మందలించాలి కదా అని చెప్పి అనగానే, ఏంటి నీ ఉద్దేశం, ఏంటి ఇప్పుడు ఏమని ప్రూవ్ చేయాలనుకుంటున్నావు అని చెప్పి అంటాడు ఇక ప్రకాశం అయితే. కావాలంటే వాడి పుట్టినరోజును కూడా ఎవరికీ గుర్తుండదు, అది మీరు ఒక్కసారి గమనించండి, మీకంటే మతి మరుపు ఉంది, వాళ్ళెవరికీ లేదు కదా అనగానే, సరే పద, అది కూడా ప్రూవ్ చేద్దు కానీ, వాళ్ళందరూ ఎంత ప్రేమతో ఉన్నారో నీ కళ్ళకి కట్టినట్టు నీకే తెలుస్తుంది అని చెప్పి ఇద్దరు కూడా సోఫాకి వచ్చి కూర్చుంటారు. ఇక అప్పుడు రాజ్ అలాగే ఇక సీతారామయ్య, ఇందిరాదేవి, అపర్ణ అందరూ కూడా ఇక ఈరోజు మన కళ్యాణ్ పుట్టినరోజు, వాడి బర్త్డేని ఇన్ని సంవత్సరాలుగా ఇక ఈ సంవత్సరం అయితే ఎప్పుడులాగే అన్నదానానికి అలాగే గుళ్ళో అర్చనకి అన్నిటికీ కూడా నేను డబ్బులు డొనేట్ చేశాను నానమ్మ. వాడి పుట్టినరోజు వేడుకలు వాడికి ఎప్పుడు కూడా సింపుల్గా ఉండటమే ఇష్టం. వాడు ఏ రోజు కూడా బయట ప్రపంచమే తెలియకుండా పెరిగాడు. ఈరోజు వాడు ఈ ఇంట్లో లేడు అని చెప్పి చాలా బాధపడుతూ రాజ్ చెప్తూ ఉంటాడు. అంతే, ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది ధాన్యలక్ష్మికి. చూసావు కదా, అది రాజ్ అంటే, అది ఇంట్లో వాళ్ళంటే, నువ్వు కూడా ఉన్నావు అనగానే ఇక వెంటనే ప్రకాశం, అమ్మా, ఈరోజు కళ్యాణ్ పుట్టినరోజు, వాడిని నా మనసు నిండా చూసి ఆశీర్వదించాలని అనిపిస్తుంది, కానీ వాడేమో ఇంట్లో లేడు, వాడు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పి కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటాడు. ఇక రాజు అయితే, వద్దు బాబాయ్, మీరు బాధపడమాకండి, ఖచ్చితంగా కళ్యాణ్ పెద్దవాడవుతాడు, వాడి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఈ ఇంట్లో ఎవరికీ కూడా వాడిని అడిగే హక్కు అధికారం ఇక చేయి పెట్టి చూపించే పద్ధతి లేకుండా వాడు అడుగు పెడతాడు అని చెప్పి ఇక కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇందిరాదేవి అయితే, ఒరే మనవడా, ఇప్పుడు ఈ అన్నదానం ఏ గుళ్ళో కట్టావు అనగానే, అదేనమ్మా, ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా కళ్యాణ్ అయితే ఏ గుడికి తీసుకొని వెళ్ళి వాడి చేత అన్నదానం చేయిస్తామో ఆ గుళ్ళోనే, వాడికి ఆ గుడి అంటేనే ఇష్టం కదా అనగానే ఇక వెంటనే ఇందిరాదేవి మనసులో ఆనందంతో అందరము కలిసి ఇక బయలుదేరితే మంచిది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే కూడా అపర్ణ అంటుంది,
అత్తయ్య గారు, నేనైతే రాలేను. మీకు తెలుసు కదా, నా ఆరోగ్యం అంతంత మాత్రం. అంత ఇదిగా నేను అన్నదాన కార్యక్రమాలు చేయలేను. అందుకని నేను ఇంట్లోనే ఉంటాను. మీరందరూ వెళ్ళండి అత్తయ్య గారు అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది. ఇక వెంటనే కావ్య కూడా, అవునమ్మమ్మ, అత్తయ్య గారి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. అత్తయ్య గారిని చూసుకుంటూ టయానికి ట్యాబ్లెట్లన్నీ ఇస్తూ జాగ్రత్తగా చూసుకుంటాను. మీరందరూ వెళ్ళి కవిగారి బర్త్డేని అన్నదాన కార్యక్రమాన్ని సంతోషంగా చేయండి అని చెప్పి ఇక కావ్య కూడా అంటుంది. ఇక వెంటనే సరే అయితే మేమందరం కూడా వెళ్తాము. ఇల్లంతా కూడా ఇక ఇల్లు జాగ్రత్త, ఇక మీ అత్తగారు నువ్వు ఇద్దరు కూడా జాగ్రత్త అని చెప్పి ఇందిరాదేవి చాలా సంతోషంగా చెప్తుంది. ఇక వెంటనే ఇక్కడ చూస్తే ఇక రాహుల్, రుద్రాణి ఇద్దరూ కూడా అపర్ణ మీద చాలా పెద్ద కుట్ర చేయడానికి ఇక పన్నాగాలు పన్నుతారు. ఇక సీతారామయ్య, ఇందిరాదేవి అందరూ కూడా ఇక అన్నదాన కార్యక్రమానికి ఇక బయలుదేరి వెళ్ళాలని అందరూ కూడా హడావుడి పడుతూ ఉంటే ఇక దూరంలో నుంచి పైనుంచి చూస్తూ ఉంటాడు రాహుల్ అయితే. ఇక వెంటనే మమ్మీ, మనకి చాలా పెద్ద ఛాన్స్ వచ్చింది అని చెప్పనగానే, ఏం మాట్లాడుతున్నావురా అనగానే, ఏం మాట్లాడడం ఏంటి మమ్మీ, ఈరోజు కళ్యాణ్ పుట్టినరోజు, అందుకని ఇంట్లో అందరూ కూడా గుడికి వెళ్తున్నారు. కేవలం అత్త అలాగే కావ్య మాత్రమే ఉంటున్నారు. ఇక ఇంట్లో ఎవరూ లేని టైంలో, ఇలా ఇద్దరు ఒంటరిగా ఉన్న టైంలో మనం ఏదైనా చేసి మన వైపు తప్పు లేకుండా చేసి ఇటు అత్త ప్రాణాలు తీసేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి అనగానే ఇక రుద్రాణి వెంటనే షాక్ అయిపోతుంది. ఏంట్రా నువ్వు మాట్లాడేది అనగానే, అవును మమ్మీ, అత్తని చూసావు కదా, తప్పు చేయలేదు నా కొడుకు అని అందరి ముందు నన్ను అవమానించి చెంప పగలు కొట్టింది. నిన్నేమో ఎప్పటికప్పుడు మందర నువ్వు ఇంట్లో ఉన్న మనిషివే కాదు, నువ్వు అసలు ఆడపడుచువే కాదన్నట్టు నిన్ను మాట్లాడుతుంది. రాజుకి ఎంతసేపు రాజే ఇంటికి వారసుని చెయ్యాలని తహతహలాడిపోతుంది. అందుకే అపర్ణ అత్తని ఏదైనా చేసి దానిని కావ్య పీకల మీదకి పెడితే ఒక్క దెబ్బకి 2 పిట్టలు, ఇద్దరు కూడా ఈ ఇంటికి దూరం అయిపోతారు అనగానే, ఒరేయ్, ఎంతైనా నాకు అత్తరా, నేను ఈ ఇంటికి ఆడపడుచు కాకపోయినా ఎంతైనా ఈ ఇంట్లో ఉంటూనే ఉన్నాను. అందరం కలిసే బ్రతికాం, కలిసే తిన్నాం. ఇప్పుడు అపర్ణ వదిన ప్రాణాలు తీయడం అనేది నాకైతే నచ్చటం లేదురా అనగానే, అయ్యో మమ్మీ, ప్రాణాలు పూర్తిగా తీయం, ఎంతో కొంత ప్రాణాలు పోయేలాగా చేసి దానికి కారణం కావ్యనన్నట్టుగా అందరి ముందు క్రియేట్ చేస్తే చాలు. అప్పుడు ఖచ్చితంగా రాజ్ ఈ కావ్యని ఇంట్లో నుంచి గెంటేస్తాడు. అప్పుడు కరెక్ట్గా మనం అనుకున్నట్టు ఇక ఏ ఐడియా వేసినా ఎవరు మనల్ని ఎదిరించే వాళ్ళు, అడిగేవాళ్ళు, పాత విషయాలన్నీ తవ్వేవాళ్ళు ఎవరు ఉండరు. చూసావు కదా ఎంత ఇదిగా ఆఫీస్లో శృతిని నా వైపు ఒక కన్నేయమని చెప్పిందో, అలాగే ఇంట్లో కూడా ఇక ఈ కావ్య ఉంటే ఎప్పటికీ మనం పై స్థాయికి వెళ్ళలేము. అది గుర్తుపెట్టుకో మమ్మీ అని చెప్పి ఇక రాహుల్ అయితే చాలా ఘోరంగా ఇక కావ్యని ఇంట్లో నుంచి పంపించడానికి పెద్ద ప్లానే వేస్తాడు. ఇక అందరూ కూడా గుడికి వెళ్ళిపోతారు. అక్కడికి గుడికి వెళ్ళిన తర్వాత అన్నదాన కార్యక్రమాలలో రాజ్ అలాగే ప్రకాశం ఇక సుభాష్ అయితే ఇక అందరికీ వడ్డన చేయడానికి ఇక అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇందిరాదేవి, సీతారామయ్య దర్శనం దగ్గర కూర్చొని ఉంటే ఇక ఇంట్లో ఇక్కడ చూస్తే కళ్యాణ్, అప్పు ఇద్దరు కూడా, కళ్యాణ్, ఈరోజు నీ పుట్టినరోజు, ఈరోజు నువ్వు డ్యూటీకి వెళ్ళడానికి వీల్లేదు, మన ఇద్దరం గుడికి వెళ్తున్నాం పద అనగానే, అదేంటి అప్పు, నీకు అసలు గుడే ఇష్టం లేదు, అలాంటిది నన్నేంటి ఈరోజు స్పెషల్గా గుడికి రమ్మంటున్నావు అనగానే, అదిగో అదే మరి కదరాబాయ్, ఈరోజు నువ్వు పుట్టినరోజు, నీ పుట్టినరోజు వేడుకలు దుగ్గిరాల ఇంట్లో ఉన్నప్పుడు చాలా గ్రాండ్గా జరిగేవి. కానీ నన్ను పెళ్లి చేసుకుని నువ్వు ఇలా కష్టం పడుతూ బాధలు పడుతూ ఉండటం నాకు అస్సలు నచ్చట్లేదు. కనీసం నీ పుట్టినరోజునైనా కనీసం దేవుడి దర్శనానికి వెళ్ళి నీకు ఇష్టమైన గుళ్ళో ఇక దర్శనం చేయించాలని అనుకుంటున్నాను. పదరాబాయ్ పద, హ్యాపీ బర్త్డే అని చెప్పి ఇక కళ్యాణ్ని ఇక ఏదో రకంగా గుడికి తీసుకొని వస్తుంది అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు గుడికి రావటం ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కళ్యాణ్ని చూసి సంతోషపడటం జరుగుతూ ఉంటుంది.
ఇక అప్పు అయితే ఇక కళ్యాణ్ విషయంలో దేవుని దర్శనం చేయడానికి తీసుకొని వచ్చాను అనుకున్నాను, కానీ కళ్యాణ్ని అందరికీ కూడా ఇక కుటుంబ సభ్యులందరికీ కనపడేలాగా చేశాను అని చెప్పి మనసులో తృప్తి పడుతూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న దానిలక్ష్మి అయితే ఇక కళ్యాణ్ని చూసి చాలా ఎమోషనల్ అయిపోతుంది. ప్రకాశం కూడా ఒరే కళ్యాణ్ అని చెప్పి దగ్గరికి రాగానే కళ్యాణ్ ఇక సరే అన్నట్టుగా మామూలుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇందిరాదేవి, సీతారామయ్య అందరూ కూడా కళ్యాణ్ని అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. ప్రతి ఏటా మన ఇంట్లో నువ్వు చిన్న మనవడివి, నీ పుట్టినరోజు వేడుకలు ఇంట్లో అందరం ఘనంగా జరుపుకునే వాళ్ళం, కానీ ఈరోజు మా ఇంటి నుంచి బయటకు వచ్చేసావు, ఏంట్రా ఇదంతా అని చెప్పి ఇక మొత్తానికైతే కుటుంబ సభ్యులందరూ కూడా కళ్యాణ్ని చాలా దగ్గరకు తీసుకొని ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అప్పు అయితే ఇక అక్కడి నుంచి అలానే సైలెంట్గా నుంచుని ఉంటుంది. ఇక వెంటనే దానిలక్ష్మి, నా కొడుకుని నన్ను దూరం చేసింది, ఈరోజు నా కొడుకు ఇలా అనాథలాగా ఇక్కడ ఒక్కడే ఉండేలాగా చేసింది, ఈ కుటుంబం నా కుటుంబంలో చేరి నా కడుపులో చిచ్చు పెట్టారు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి ఇక కళ్యాణ్తో పాటు ఆటో వేసుకుంటూ ఆటో డ్రైవింగ్ చేసుకునే వాళ్ళు ఇద్దరు వస్తారు. అన్నా అన్నా అని చెప్పి రాగానే ఇక కళ్యాణ్ అయితే వాళ్ళని చూస్తూ ఉంటాడు. అది ఈరోజు నీ ఆటో ఖాళీనే కదా, మా ఆవిడ ప్రెగ్నెంట్ అన్నా, ఖచ్చితంగా ఇక ఆటోలో వెళ్ళాలి, దూరంగా వెళ్ళాలి, కానీ ఆటో వాళ్ళందరూ కూడా డబ్బులు చాలా ఎక్కువ అడుగుతున్నారు, నాకు ఎలాగో డ్రైవింగ్ తెలియడం వచ్చు కాబట్టి నీ ఆటోని నాకు ఈరోజు ఇస్తే నేను హాస్పిటల్కి తీసుకొని వస్తాను, తాళాలు ఇవ్వన్నా అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక కళ్యాణ్ అయితే అది అనగానే, ఏంటన్నా అటు మా ఆవిడ కడుపులో ఇక పురిటి నొప్పులతో అల్లాడిపోతుంది, నీ ఆటో ఖాళీనే కదా, ఇవ్వనా, ఇదంతా మనం ఇక ఆటో వాళ్ళం ఇలాగా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, ఇవ్వన్నా అనగానే, ఏం మాట్లాడుతున్నావు, ఆయన ఆటో డ్రైవింగ్ చేయడం ఏంటి అని చెప్పి అప్పు అనగానే ఇక వెంటనే కళ్యాణ్ అయితే జేబులో ఉన్న తాళాలు తీసి ఇదిగో అని చెప్పి ఇస్తాడు. ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. ఇక ముఖ్యంగా దానిలక్ష్మి అయితే ఒక్కసారిగా, ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు, నువ్వు ఆటో వేయడం ఏంటి, ఆటో డ్రైవింగ్ చేస్తున్నావా అని చెప్పనగానే వెంటనే ఇక కళ్యాణ్ అయితే తల దించుకొని ఉంటాడు. ఏందిరాబాయ్ ఏం మాట్లాడవేంటి, ఆటో డ్రైవింగ్ చేయడం ఏంటి, నిన్ను ఆటో అడగడం ఏంటి చెప్పు అని చెప్పి అప్పు అనగానే, నంగనాచిలాగా మాట్లాడకే, నా కొడుకు ఎంత కష్టం కూడా ఎరగకుండా ఎంతగానో నేను పెంచి పెద్ద చేశాను, వాడిని ఇలానే వచ్చి అలాగే పుట్టుకుమని పట్టుకుంటూ బయటికి తెచ్చావు, నీ పేదరికం అంతా కూడా నా కొడుకు మీద రుద్ది శుభ్రంగా 3 పూట్ల తినుకు మెక్కుకుంటూ ఇంట్లో ఉంటే నా కొడుకు ఆటోలో కష్టపడుతున్నాడనమాట. ఒరే కళ్యాణ్, ఎందుకు అబద్ధం చెప్పావు చెప్పు, ఆటో వేసుకుంటూ 4 మూలలా ఇక కష్టపడుతూ బతకాల్సిన అవసరం ఏముంది, పద మన ఇంటికి రారా అని చెప్పి ఇక అడుగుతూ ఉంటుంది ఇక దానిలక్ష్మి. ఇక వెంటనే అప్పు అయితే, ఏందిరాబాయ్ నీకు నేను ఆటోలో వెళ్ళమని ఆటో డ్రైవింగ్ చేయమని చెప్పానా, నువ్వేదో ఉద్యోగం చేస్తున్నావని కదా చెప్పాను అనగానే, లేదప్పు నేను ఆటోనే ఇక తోలుతున్నాను, మనం కష్టపడకుండా ఇక ముందుకు వెళ్ళకుండా మనకి భోజనం ఎలా వస్తుంది, అందుకే ఈ పని ఎంచుకున్నాను, ఇందులో అప్పుని ఎందుకు నిందిస్తున్నావు అని చెప్పి అంటాడు కళ్యాణ్. అయితే అంతా అయిపోయింది, నా కొడుకు జీవితం మొత్తం నాశనం అయిపోయింది, వాడు చదువుకున్న చదువుకి వాడు బతికిన బ్రతుక్కి అర్థమే లేకుండా అయిపోయింది, ఈ కనకం కుటుంబం నా కుటుంబాన్ని మీద ఇక పగ తీర్చుకుంటుంది, ఈ అప్పుని పెళ్లి చేసుకొని నా కొడుకు ఇంత బాధ భరిస్తున్నాడు అని చెప్పి అప్పుని అందరి ముందు నిందించటం మొదలు పెడుతూ ఉంటుంది ఇక దానిలక్ష్మి. చాలా ఆపమ్మా, నువ్వు గనక ఒక్క మాట గురించి అప్పు గురించి ఒక్క మాట మాట్లాడినా ఇప్పుడు కనీసం దగ్గరకైనా వస్తున్నాను, ఆ తర్వాత మొహం కూడా చూడను, ఈరోజు ఈ రకంగా మేమిద్దరం కుటుంబంలో నిలబడ్డాము అంటే ఆటో వేయడం వల్లే. ఆటో నీకు అంత చీప్ అయిపోయిందా, కడుపు కాలుతూ ఉంటే అప్పుడు తెలుస్తుందమ్మా ఆటో విలువ, అయినా నేనేమి దొంగతనం దోపిడీతనం చేయట్లేదే, కష్టపడి ఆటో డ్రైవింగ్ చేస్తున్నాను, అందులో తప్పు లేదు, నువ్వు అప్పు విషయంలో ఒక్క మాటన్నా సహించను అని చెప్పి అక్కడి నుంచి కళ్యాణ్ అప్పు వెళ్ళిపోతారు.
ఇక ఇంట్లో అందరూ కూడా బాధపడతారు. కళ్యాణిక ఆటో డ్రైవింగ్ చేస్తున్నాడని, చాలా కష్టపడుతున్నాడని రాజ్ గుండె చాలా భారం అయిపోతుంది. దీనంతటికీ కారణం ఆ కళావతే. సేమ్ కళావతిలాగే మాట్లాడుతున్నాడు. కళావతి నేర్పిన మాటలన్నీ తలకెక్కించుకున్నాడు. వీడిని ఇక కళావతిని ఏదో రకంగా బ్రతిమలాడి ఇంటికి తీసుకురావాలి, లేదంటే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఒక్కసారిగా ఇక కాల్ వస్తుంది హాస్పిటల్ నుంచి. రాజ్ లిఫ్ట్ చేయగానే, అర్జెంటుగా హాస్పిటల్కి రండి, మీ అమ్మగారు చాలా ప్రమాదంలో ఉన్నారు అని రిసెప్షన్ నుంచి కాల్ వస్తుంది. ఇక వెంటనే రాజ్కి ఒక్కసారిగా గుండె ఆగినంత పని అవుతుంది. ఇంట్లో అందరూ కూడా అపర్ణకి ఏమైందా అని చెప్పి అందరూ కూడా హాస్పిటల్కి బయలుదేరుతారు. అక్కడికి వెళ్ళినాక అక్కడ అసలు నిజం తెలుస్తుంది. నిజానికి రాహుల్ అయితే అపర్ణ వాడుతున్న ట్యాబ్లెట్లని ఇక పక్కకు తీసేసి ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్లని కావాలని ఇక కావ్య దగ్గర పెడతాడు. కావ్య నార్మల్గానే అవి నార్మల్ ట్యాబ్లెట్లనే అనుకొని ఇక మొత్తానికైతే ఆ ట్యాబ్లెట్లు ఇక అపర్ణకి ఇస్తుంది. ఇక వెంటనే ఆ ట్యాబ్లెట్లు ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్లు ఇక జ్యూస్లో కలిపేసి నార్మల్గా జ్యూస్ తీసుకొచ్చి అక్కడ రాహుల్ రుద్రాని అయితే కావ్య లేకపోవడం చూసి అక్కడ పెడతారు. ఇక కావ్య వెంటనే ఇక జ్యూస్ని తీసుకుంటుంది. పదే పదే ట్యాబ్లెట్స్ని అన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో రుద్రాని వస్తుంది. ఏంటి, మా వదిన గురించి జ్యూస్ తీసినట్టున్నావు అనగానే, అవును జ్యూస్ తీశాను ఏంటి అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది. ఇక వెంటనే, ఇదిగో కావ్య, ట్యాబ్లెట్లు అన్నీ చూసి చూసి వేయి, ఎందుకంటే ఒక్కోసారి ట్యాబ్లెట్లు ఎక్స్పైర్ అయిపోతాయి, అవి మనం చూసుకోకపోతే చాలా ప్రమాదం అని చెప్పి అపర్ణ అలాగే ఇక కావ్యకి హెచ్చరించి మరీ చెప్పి వెళ్తున్నట్టుగా నటిస్తుంది. ఇక వెంటనే కావ్య, ఏమీ అవదు, ఎందుకంటే నేను ప్రతి క్షణం మా అత్తయ్య గారిని కనిపెడుతూ చూస్తూనే ఉంటున్నాను కాబట్టి అని చెప్పి ఇక మొత్తానికైతే ట్యాబ్లెట్స్ 1కి 10 సార్లు చూసుకొని ఇక కావ్య అయితే జ్యూస్ తాగండి అత్తయ్య గారు అని చెప్పి జ్యూస్ ఇస్తుంది. ఆ జ్యూస్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్లు కలపడం వల్ల అది బాగా ఇక బాడీకి ఇక చాలా విషం పూరితంగా మారిపోవడం వల్ల హాస్పిటల్ పాలవుతుంది అపర్ణ. ఇక వెంటనే హాస్పిటల్లో ఇక అపర్ణకి మొత్తం లోపల ఉన్నదంతా కూడా కక్కించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. రాజ్ వెంటనే, ఏమైంది మా మమ్మీకి, ఏమైంది కళావతి, జాగ్రత్తగా చూసుకుంటానన్నావు కదా, ఏమైంది అని చెప్పి తల్లడిల్లిపోతూ ఉంటాడు. ఏమోనండి, ఉన్న పలంగా ఒక్కసారిగా అత్తయ్య గారు ఇక స్పృహ కోల్పోయి ఒక రకంగా ఇక చెమటలు పట్టేసి బాడీ అంతా చల్లబడిపోయింది, వామిటింగ్స్ ఇక అవుతూ ఉన్నాయి, అందుకే హాస్పిటల్కి తీసుకొచ్చాను అనగానే ఇక రుద్రాని, నేను చెప్తూనే ఉన్నాను రాజ్, ట్యాబ్లెట్లకు 1కి 10 సార్లు చూసుకో, ట్యాబ్లెట్లన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి అని చెప్పి అంటూనే ఉన్నాను, కానీ నా మాట వినకుండా ఇక ఏం చేసిందో ఏమో అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో డాక్టర్ వస్తారు. ఈ మేడం చెప్పింది కరెక్టే, ఈమె బాడీలో ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ల వల్ల ఆమెకి బాడీ పాయిజన్ అయిపోయింది, అది టయానికి ఇక్కడ హాస్పిటల్కి వచ్చినందుకు ఆమె బాడీలో ఉన్న విషం అంతా కక్కించేసాం, కానీ ఆమె చాలా నీరసం అయిపోయింది, ఇంకొంచెం లేట్ చేస్తే ఆమె ప్రాణాలే పోయేవి అని చెప్పి డాక్టర్ అనగానే ఇక డాక్టర్ వెంటనే ఆ మాట అనగానే రాజ్కి ఎక్కడ లేనంత కోపం వస్తుంది. కళావతి, నీ అశ్రద్ధ వల్ల నా తల్లి ప్రాణాలు పోయేవి, ఇంట్లో మా అమ్మని జాగ్రత్తగా చూసుకుంటానని ఇప్పుడు ఈ రకంగా చేస్తావా అని చెప్పి రాజ్ అంటూ ఉంటే ఇక వెంటనే, ఇప్పుడు అర్థమైంది నాకు, ఇదిగో ఈ నాగుపాము చమ్మిన విషం వల్లే అత్తయ్య గారు ఇలా అయిపోయారని, నేను కరెక్ట్గా జ్యూస్ తీస్తున్నప్పుడు మీ ఇద్దరు కలిసి వచ్చారు, అలాగే ఇదంతా కూడా రాహుల్ రుద్రాని గారే చేస్తున్నారు, అత్తయ్య గారు ఇలా అవ్వడానికి కారణం వీలే అనగానే, చాలు ఆపు, ప్రతిదీ నేను నా కొడుకు చేస్తున్నామని ఎలా చెప్తావు, మొన్న కూడా అంతే, నా కొడుకుని జైలుకి పంపించాలని కావాలని నటించావు, ఇక పోలీస్ స్టేషన్కి కూడా పంపించావు, ఇప్పుడేమో మా వదినని ఎక్స్పైరీ చేసుకున్న ట్యాబ్లెట్లు వేసేసి పూర్తిగా మా వదిన ప్రాణాలు పోయేలాగా చేశావు, ఇప్పుడు ఆ నిందలన్నీ నా మీద నా కొడుకు మీద రుద్దుతావంటే ఇక్కడ ఎవరు ఊరుకోరు అని చెప్పి ఇక కావ్యని అందరి ముందు చాలా దోషిలాగా నిరూపణ చేస్తూ ఉంటుంది రుద్రాణి. ఇక అప్పుడు అంటుంది స్వప్న, లేదు, ఇది నువ్వు నీ కొడుకే చేశారు, ఇదంతా కూడా వీళ్ళెవ్వరికీ తెలియదని మా చెల్లెల మీద నిందలు వేస్తున్నారు, నిజానికి మీ చెడు బుద్ధిని నేను ముందే గమనించి
ఇంట్లోనే పర్సనల్గా సీసీ కెమెరా లాంటిది నేను ఫిక్స్ చేశాను, వంటగది నుంచి కనెక్ట్ అయ్యేలాగా. పూర్తిగా ఇందులో ఎక్స్పైర్ అయిపోయే ట్యాబ్లెట్లు రాహుల్ చేత్తో తీసుకొచ్చి జ్యూస్లో కలిపినట్టు వీడియో ఉంది. ఇదిగో రాజ్, కావాలంటే చూడండి. వీళ్ళిద్దరూ కలిసి మా చెల్లెల్ని నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని చూస్తున్నారని నాకు ఎప్పటి నుంచో అర్థమైంది. అందుకే వాళ్ళ మీద కన్నేసి ఉంచాను. కానీ గుడికి మా చెల్లి కావ్య అలాగే ఇక ఆంటీ రావట్లేదని తెలుసుకొని ఎందుకు వీళ్ళిద్దరు కూడా ఆగిపోయారా అని చెప్పి నేను వీళ్ళని ఫాలో చేశాను. కానీ వీళ్ళిద్దరూ నార్మల్గానే ఉన్నారు. నా దగ్గర చాలా మంచిగా నటించాడు ఈ రాహుల్. కానీ వీళ్ళ వల్ల నేను ఏదో జరగడానికే వీళ్ళు ఇక్కడే ఉన్నారని కావాలని నేను ఇది పర్సనల్గా ఆన్లైన్లో ఆర్డర్ చేసి మరీ పర్సనల్గా వీళ్ళ బెడ్రూమ్కి అరేంజ్ చేశాను రాజ్. నిజానికి కావ్య చేసింది ఏ తప్పు లేదు. అన్నిటికీ కారణం ఈ రాహుల్, ఈ రుద్రాణినే అని అందరి ముందు రాహుల్ రుద్రాని కుట్రని కుండ బద్దలు కొట్టేలాగా చూపిస్తుంది స్వప్న. అయితే ఇక ఒక్కసారిగా రాజ్కి అలాగే కుటుంబ సభ్యులకి రుద్రాని రాహుల్ మీద చాలా అసహ్యం వేస్తుంది. ఇక ఒక్కసారిగా రాజ్ అప్పటి వరకు ఇంట్లో అందరి ముందు కుటుంబం చీలికలు అవ్వకూడదని కావ్యని నిందించిన రాజ్కి ఇక విషయం అర్థమవుతుంది. ఇక ఒక్కసారిగా రాహుల్ రుద్రాని చంపలు చెళ్ళు మనిపించి ఈ ఇంటికి మీకు ఎలాంటి సంబంధము లేదు, నా తల్లిని పొట్టను పెట్టుకుందామని చూసిన నిన్ను ఇంకా ఈ ఇంట్లో క్షమిస్తే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోట్లేదు అని చెప్పి రాజ్ ఇక రుద్రాని రాహుల్ని ఇంట్లో నుంచి గెంటేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఫ్రెండ్స్. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.